హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక వీడియో చేశాను కొన్ని రోజుల ముందు. లవ్ మ్యారేజెస్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని. దాంట్లో కొంతమంది కామెంట్ పెట్టున్నారు, లవ్ లేదు, నిజాయితీ లేదు, ఎమోషన్స్ లేవు, అఫెక్షన్స్ లేవు అని చెప్పేసి అన్నమాట. ఓన్లీ ఉన్నది ఒకటే మనీ అని చెప్పేసి. నమ్ముతున్నారమ్మా అందరూ? మీరు కామెంట్స్లో పెట్టండి. నాకైతే పాప మా అమ్మాయి ఎవరో ఫ్రస్ట్రేషన్లో ఉండి అది కొంచెం పెద్ద మెసేజ్ పెట్టింది తను. అలా ఇంకో 2-3 కూడా ఉన్నాయి అట్లాంటి మీనింగ్ వచ్చేవే అనమాట. సో ప్రేమ ఎక్కడుంది మేడం అని చెప్పేసి. మా మనుషులు ఉన్నన్ని రోజులు ప్రేమ ఉంటుంది కదా, ఎక్కడికి పోతుంది కదా. మనం బ్రతికేదే అఫెక్షన్ కోసం బ్రతుకుతున్నామ్మా. డబ్బు చాలా అవసరం, ప్రతి ఒక్కళ్ళకి కావాలి. కానీ ఎంత డబ్బులున్నా అఫెక్షన్ లేకపోతే ఉండలేమ్మా. వేస్ట్ అనిపిస్తుంది లైఫ్ కదా. సో ఇక్కడ మధ్యలో ఒక చిన్న విషయం మాట్లాడాలనుకుంటున్నాను. డాక్టర్ ప్రసాద్తో నేను ఒక 2-3 వీడియోస్ ఇచ్చానమ్మా. తను చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పున్నాడు, ఒకసారి చూడండి. సో కిమ్స్ డాక్టర్ అనమాట, డెంటల్ డిపార్ట్మెంట్ హెడ్, తను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. అంటే మనకు తెలియని కొత్త విషయాలు చాలా ఉన్నాయమ్మా. సో చాలా చక్కగా నైస్గా నెల్లూరు లాంగ్వేజ్లో చెప్పారు. తను అలానే మాట్లాడతాడు, ప్రసాద్ అలానే మాట్లాడతాడు. సో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి. అంటే పళ్ళ సమస్యల గురించి, సమస్యలని కాదు, మనం ఎలాంటి కేర్ తీసుకోవాలో చెప్పారు. ఎందుకు అంటే జనరల్గా ఏదోలే బోరింగ్ టాపిక్ అనుకుంటారేమో, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మా టాపిక్. చూడండి ఒకసారి. లేకపోతే మన టాపిక్ వద్దాము. సో చాలామంది అనుకుంటూ ఉంటారు, కాలం మారిపోయింది మేడం, అంతా డబ్బులతోనే ఉంది అనేసి. నిజమే, మనుషులు మారాము. పరిస్థితుల ప్రకారం ఏంటి అంటే, ఒకప్పుడు మనుషులకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళము, ఇప్పుడు వస్తువులకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, డబ్బులకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ఇవ్వాల్సిన పరిస్థితి కూడా. కానీ నేను ఒకటి చెప్తానమ్మా, నేను ఫస్ట్ చెప్పినట్టు ప్రేమ లేదు, ఆప్యాయతలు లేవు, ఉన్నది కేవలం డబ్బులు మాత్రమే అంటున్నారు కదా. అది నిజం కాదు. మేబీ 20% ఉండొచ్చేమో. మిగతా వాళ్ళు ఇంకా బాగానే ఉన్నారమ్మా. ఇప్పటి జనరేషన్ పిల్లలు కూడా బాగున్నారు. కాకపోతే వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసే విధానం తెలీదు. ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, ఒక అమ్మ బిడ్డను కోప్పడితే ప్రేమ లేదనుకుంటారు. ప్రేమ ఉంటేనే కదా అరుస్తారు. ఇప్పుడు మీరు ఎవరైనా ఒక క్లయింట్గా నా దగ్గరకు వస్తే నేను చాలా నైస్గా మాట్లాడతాను మీతో. నాకేం అవసరం మిమ్మల్ని అరవడానికి చెప్పండి. మన ఇంట్లో పక్కనుండే వాళ్ళే కదా అన్నీ తెలుసుకొని అరుస్తారు, అవునా కదా. అమ్మ నాన్న అరుస్తారు. గ్రాండ్ పేరెంట్స్ అంటే వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్ అయితే కొంచెం కోపడతారు, లేకపోతే చాలా ముద్దు చూపిస్తారు. లేదా మన అక్కలు అన్నలు అరుస్తారు. లేదా తప్పు చేస్తుంటే చెల్లెళ్ళు తమ్ముళ్ళు కూడా అరుస్తారు. మేనమామలు, బాబాయిలు, ఇలా మనకు దగ్గరోళ్ళు ఏదైనా చెప్తారు, కోపడతారు. ఎందుకంటే మనం ఏదైనా కొంచెం పొరపాటు చేసామేమో, బాగుండండి అని చెప్పేసి. దానికి మనం కోపడితే ఎట్లా? అసలు అఫెక్షన్ లేదు అనుకుంటే ఎట్లా? నాకు ఇది చాలా కష్టమ్మా. ఎందుకు అంటే ఇప్పుడు పిల్లల్లో ఒక మాట అంటే మా మీద ప్రేమ లేదు అనుకుంటారు. అరిస్తే ప్రేమ లేనట్టు కాదమ్మా, నిజము. ప్రేమ ఉండేవాళ్ళే అరుస్తారు. అలా అని చెప్పేసి నేను అమ్మా నాన్నల ప్రేమని చెప్తున్నాను, భార్యాభర్తల రిలేషన్ చెప్పడం లేదు. మీరు అది గుర్తు తెచ్చుకోండి. ఎందుకు అంటే ఒక భార్య భయంకరంగా భర్తను నసపెట్టొచ్చు, హింసించవచ్చు. అలానే ఒక భర్త భయంకరంగా కావాలని కక్ష పెట్టుకొని భార్యను అరవచ్చు. అది వేరు. నేను అది మాట్లాడడం లేదు. అంటే మళ్ళీ మీరు కామెంట్స్లో పెడతారు, ఏం లేదు మేడం, మా వారు ఇట్లా, మా ఆవిడ ఇట్లా అని చెప్పేసి. అది కాదమ్మా. పెద్దవాళ్ళు అంటే మన ఇంట్లో వాళ్ళు ప్రేమతోనే అరుస్తారు, అభిమానంతోనే అరుస్తారు. పిల్లలు వేరేగా తీసుకుంటారు దాన్ని. నేను ఎందుకు చెప్పాను అంటే, వాళ్ళు అలా అరుస్తున్నారు కాబట్టి వాళ్ళతో ఏం షేర్ చేసుకోరు, బయట ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు. ఎవరైనా టక్మని మన దగ్గరకు వచ్చి అబ్బా నువ్వు అట్లా ఇట్లా అంటే కరిగిపోతారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలమ్మా. ఎందుకు అంటే ఆ టెండర్గా ఉంటారు. ఆ ఏజ్లో వాళ్ళకి ఏంటంటే ఇంత తిడితే కూడా ఇంత తిట్టినట్టు అనిపిస్తుంది. అలాంటప్పుడు పక్కన ఎవరైనా అయ్యో అవునా తిట్టారు, ఎందుకు తిట్టాలి, అమ్మా నాన్నలు తిట్టకూడదు కదా అంటే అది తప్పుమ్మా. మీరు నమ్మకండి. ఎవరైనా టీనేజ్ పిల్లలు చూస్తుంటే ఈ వీడియోస్, అది చెప్తున్నట్టు అమ్మా నాన్నల మీద అగెనిస్ట్గా చెప్తున్నారు అంటే వాళ్ళు మీ వెల్ విషర్స్ కాదమ్మా. అమ్మా నాన్నలు కోప్పడతారు. ఎందుకు అంటే బిడ్డలు బాగా చదవాలి, బిడ్డలు బాగా సంస్కారంగా ఉండాలి, మంచిగా ఉండాలి అని చెప్పేసి. నేను అది చెప్పాను. మేబీ కొంతమందికి
వేరేగా ఉండొచ్చు తల్లిదండ్రులు, కొంతమంది ఫాదర్స్ బాగా తాగి కొట్టేవాళ్ళు ఉంటారు, అమ్మలు కూడా కొంచెం నాస్టీగా బిహేవ్ చేసేవాళ్ళు ఉంటారు, కానీ కొంచెం తక్కువ పర్సెంటేజ్. కానీ అమ్మలు కూడా ఉంటున్నారు ఈ మధ్య కదా, మనం మాట్లాడుకున్నాం కూడా అంతకుముందు. సో ఏదేమైనా ప్రేమ ఆప్యాయతలు లేని మనం బ్రతకలేమ్మా, డబ్బులతో బ్రతకలేము. డబ్బులు మీరు 100 కోట్లు సంపాదించండి, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు లేకపోతే వేస్ట్ అనిపిస్తుంది. మీరు ఎంత పెద్ద ఇంట్లో ఉన్నా, ఎంత పెద్ద కార్లో తిరిగినా, ఫ్లైట్లలో తిరిగినా, మీ ఓన్ ఫ్లైట్ ఉన్నా కానీ మీకు గుర్తించే వాళ్ళు ఉండాలి, అభిమానంగా పలకరించే వాళ్ళు ఉండాలి. మనుషులు ఉన్నంత వరకు ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి, ఎక్కడికి పోవు. నిజమ్మా, ఆలోచించండి ఒకసారి. ఎక్కడో అమెరికాలో 10 సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నోళ్ళు లేదా తప్పిపోయిన వాళ్ళు కూడా కనుక్కున్నారు అంటే, మా అమ్మ నాన్న మా సిస్టర్స్ ఉన్నారు, మా బ్రదర్స్ ఉన్నారంటే వెతుక్కుంటూ వస్తారు. అవసరం కూడా లేదు. ఎందుకు అంటే అది ప్రేమతో వస్తారు, ఇంట్రెస్ట్తో వస్తారు. మనుషుల మీద ఇంట్రెస్ట్ అమ్మా. ఇప్పుడు భార్యలను వదిలిపెట్టి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి చచ్చి చెడి జాబ్స్ చేస్తారు మగవాళ్ళు. ఎందుకోసం చేస్తారు? మా ప్రేమతో కాదా అదంతా చేసేది? ఎలా అనుకుంటున్నారు ఇంకా ప్రేమ లేదని చెప్పేసి? అలానే పాపం కొంతమంది లేడీస్ వెళ్తారు, భయంకరంగా కష్టపడి డబ్బులు సంపాదిస్తారు ఫ్యామిలీ కోసం, బిడ్డల కోసం, నా ఫ్యామిలీ బాగుండాలి అని చెప్పేసి. సో ఇన్ని చేస్తున్నప్పుడు, మరి అమ్మా నాన్నలు అంత కష్టపడుతున్నప్పుడు కొన్నిసార్లు అరిస్తే ప్రేమ లేదని ఎందుకు అనుకోవాలి? సో ఇక్కడ నేను కూడా చిన్నప్పుడు అలా అనుకునేదాన్ని. మా అమ్మ భయంకరంగా అరిచేది, అసలు చాలా తిట్టేది, ప్రతి చిన్న విషయానికి తిట్టేవాళ్ళు. అంటే అంత స్ట్రిక్ట్ అనమాట. నేను అనుకునేదాన్ని ఎందుకు ఇంత చిన్న చిన్న విషయాలకు కూడా తిట్టుద్ది అని. కానీ ఎప్పుడు కూడా మా మీద ప్రేమ లేదు అని మాత్రం అనుకోలేదు మేము. ఎందుకంటే ఒక పక్కన ప్రేమ కనిపిస్తుంది కదా, తిడుతుంది, తర్వాత వచ్చేసి మాకు బాగలేకపోతే మమ్మల్ని వదలదు అసలు. ఏదో కొంచెం చిన్న పని చేసుకొని మా పక్కనే కూర్చొని కాళ్ళు ఒత్తుతూ ఉండేది. ప్రతి అమ్మ నాన్న ఇలానే చేస్తారమ్మా. కాకపోతే అఫెక్షన్ చూపించే విధానంలో తేడా ఉంటుంది. అమ్మలు హగ్ చేసుకుంటారు, ముద్దులు పెట్టుకుంటారు. నాన్నలు కొంతమంది అలా చెయ్యరు, వాళ్ళ బాధ్యత వేరేగా ఉంటుంది. అట్లని ప్రేమ లేదని కాదు కదా, తిట్టినంత మాత్రాన ప్రేమ లేదని కాదు. అమ్మా నాన్నలు ఇంట్లో వాళ్ళు ప్రేమించినంత బయట వాళ్ళు ప్రేమించరు. అవసరం ఏముంది? మీరు అది గుర్తు తెచ్చుకోండి. ఇప్పటికి కూడా మనకు ఫ్యామిలీ బాగుంది అంటే అది ప్రేమ ఆప్యాయతల వల్లే. అది అమ్మా నాన్నలు త్యాగాలు చేస్తున్నారా, ఏం చేస్తున్నారా తర్వాత విషయం. సెల్ఫిష్గా అవుతూ ఉన్నాం, అందరం అవుతూ ఉన్నాం, పేరెంట్స్ అవుతూ ఉన్నాము, పిల్లలం అవుతూ ఉన్నాము. పర్సెంటేజ్ కొంచెం కొంచెం పెరుగుతూ ఉంది, కానీ ఇప్పటికి కూడా ప్రేమ అభిమానాలు బాగున్నాయి మనకి. ఎప్పటికీ పోగొట్టుకోకూడదమ్మా. నేను అదే చెప్తాను. కాకపోతే కష్టం ఏంటంటే ఆ ప్రేమ అభిమానాలు కేవలం ఒకింటి వరకే పరిమితం అవుతున్నాయి. అమ్మ నాన్న, అన్న తమ్ముడు లేదా అక్క చెల్లెలు, అంతే. సిబ్లింగ్స్, పేరెంట్స్. అది గ్రాండ్ పేరెంట్స్కి కూడా వెళ్ళడం లేదు, కజిన్స్కి వెళ్ళడం లేదు, బాబాయి పిన్నులకి వెళ్ళడం లేదు, వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళడం లేదు, మామ వాళ్ళ ఫ్యామిలీస్కి వెళ్ళడం లేదు, అత్త వాళ్ళ ఫ్యామిలీస్కి వెళ్ళడం లేదు. అంతకుముందు మన అనుకునే వాళ్ళం, ఇప్పుడు నా ఫ్యామిలీ అయిపోయింది. సో నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను, అంతకు ముందులాగా మన బిడ్డల్ని ఎందుకు పెంచుకోవడం లేదు అని చెప్పేసి. కంపారిజన్స్ చేసుకుంటూ ఉన్నాం ఎంతసేపటికి. కంపారిజన్స్. వాళ్ళ డ్రెస్ కొనుక్కున్నారు, నేను నా బిడ్డకి ఈ డ్రెస్ కొనివ్వాలి, వాళ్ళది చదువుతున్నారు, నేను చదివివ్వాలి, ఇలా అన్నమాట. సో ఈ కాంపిటీషన్ వాళ్ళలో పెంచేటప్పటికీ దూరం అయిపోతున్నారు, రైవల్స్ అనుకుంటూ ఉన్నారు. మన బిడ్డల్లో ఇది తేయకూడదమ్మా. ఆలోచించండి మీరు ఒకసారి, ఏమంటారు చెప్పండి. సో మనకి ఇంకా ప్రేమాభిమానాలు బాగానే ఉన్నాయి కదమ్మా, ఉన్నాయి కదా. ఇంకా మాట్లాడుకుందామ్మా, ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. బాయ్.